రోడ్ల మీద స్పీడ్ని కంట్రోల్ చేయడానికి సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. వాహన చోదకుల్లో రహదారి క్రమశిక్షణ పెంపొందించేలా చేయడానికి మోటార్ వాహన చట్టం ఎంబీఏలోని సెక్షన్ 136A రూల్ నెంబర్ 167Aని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అతివేగంతో రహదారి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులని ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా గుర్తించి సంబంధిత దృశ్యాల ఆధారంగా చలానాలు జారీ చేసే విషయం మీద రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఎంబీఏ ప్రకారం జరిమానాలు విధించే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. దీనిలో భాగంగానే ఎంబీఏలోని సెక్షన్ 136A రీడ్ విత్ రూల్ 167A అమలుకు తీసుకుని చర్యలేంటో తమకు తెలియజేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీజ్ ధర్మాసనం సోమవారం ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాన్ని ఆదేశించింది. సంబంధిత నివేదికను డిసెంబర్ 6వ తేదీ కల్లా కోర్టు సహాయకుడు అమికస్ క్యూరీకి సమర్పించాలని స్పష్టం చేసి తదుపరి విచారణ డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా వాహనాల వేగం మీద అధికారులు నిఘా వేసేందుకు సెక్షన్ 136A వీలు కల్పిస్తుంది. రహదారుల వెంట స్పీడ్ కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ గన్ అమర్చడం, సిబ్బంది శరీరానికి కెమెరాలు ధరించేలా చేయడం సహా వాహనాల నెంబర్ ప్లేట్లను ఆటోమేటిక్గా గుర్తించేందుకు వివిధ సాంకేతిక ఉపకరణాలు వినియోగించడానికి రూల్ 167A అధికారం కల్పిస్తుంది. దేశంలో రహదారి భద్రత సంబంధించి 2012లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.